శశి ఇవాళ మనం చికెన్ జాయింట్ కాల్చుకున్నావా? తిన్నావా? బాగా తింటావా నువ్వు? చూపించేస్తారు మనకి చికెన్ జాయింట్లు ఇలాగా. తినేద్దామా జాయింట్? చెప్పు. రండి కాలుద్దాం, పొయ్యి మీద కాలుద్దాం. రెడీ చేసాం కర్రలు. శశి ఈ రోజు అయితే మనం చికెన్ కాల్చుకొని తిందామా? ఇప్పుడైతే మేము చికెన్ అయితే కాల్చుకుంటామండి. రెడీగా మసాలా అది ముందే పెట్టుకున్నాం. శుభ్రం కాల్చుకొని శశి మనం కాల్చుకుందాం. ఇప్పుడు చూడండి, వేడి వేడిగా బొగ్గుల మీద అన్ని మీద కాల్చుకుంటే మామూలుగా ఉంటుందండి. మరి మనం జాయింట్లు అయితే మంట మీద కసా కాల్చుకుంటామండి. ఇప్పుడు మామూలుగా ఉండదు. మరి ఏముండదు శశి? మామూలుగా ఉండదా? ఈ సైడ్కి వచ్చి మంట వచ్చేస్తుంది. నీకు ఇటు పక్క వచ్చిన పక్కసి తింటా నువ్వు బాగా? ఎలా తింటావు చెప్పు ఒకసారి. నోట్లో విజిల్ వేస్తున్నా నువ్వు. ఎలా తింటావు చెప్పు. కస్సా కస్సా కస్సా. పడుకుంటా నువ్వు. ఇలా రా, ఇటు పక్కరా, పడుకో. కాల్చు కాల్చు, ఎలా మంటలో కాల్చు. ఇక్కడ 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 ఇలా న్యాచురల్గా కోని తెచ్చుకొని మసాలా పెట్టుకొని ఇలా బొగ్గుల మీద కాల్చుకొని కర్రల మీద కాల్చుకొని తింటే మంచి టేస్ట్గా ఉంటుందండి. మామూలుగా ఉందండి. ఏ సైజ్ ఎలా ఉంటుందా? ఎలా ఉంటుంది చెప్పా? బాగుంటుందా? ఎవరు చెప్పారు నీకు బాగుంటుందని? కలిసి మంట మీద పెట్టేలాగా. నీది కూడా కాలుతుందిరా బాగా. జాయిన్ అయితే బొగ్గుల మీద చూడండి ఎలా కాలుతున్నావా. సక కాలుతుంది. ఈ బొగ్గుల మీద కాల్చుకున్న చికెన్ అయితే మంచి టేస్ట్ ఉంటుందండి. అదే వాటిలో మనం తండూరి చికెను, కల్మీ కబాబు అంటుంటారా, అదైతే ఇక్కడే కాల్చుకుంటుందో. మనం హోటల్కి వెళ్తున్నాం ఎందుకు? ఇక 200 వచ్చి కోన్ తెచ్చుకున్నాం అంటే, చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న మసాలా పేస్ట్ అంటే అదే సూపరు. భలే కాలిందండి. బ్యాక్ సైడ్ కూడా చాలా బాగా కాలింది. అలా ఇప్పుడు ఈ జాయింట్లు కూడా బొగ్గుల మీద పడిచామండి, బాగా కాలుతాయి. అయితే సూపర్ కాలిపోయిందండి. మామూలు కాలేదు. అబ్బో, చెయ్యి పట్టుకుని కాలిపోతుందండి. ఓయ్ నేను పట్టుకోవాల్సింది ఆకు ముక్క. ఇప్పుడైతే ఆకలి మీద వేసామండి. ఈ కాలిని కోడి మీద నిమ్మకాయ పిండుకొని తింటాయండి. శశి ఎలా ఉంటుంది? శశి ఎలా ఉంటుంది? నోరుతో చెప్పు శశి. శశి నోరుతో చెప్పు. సూపర్గా ఉంటుందంట, సూపర్గా ఉంటుందంట. శశి జాయింట్ తిను, పట్టుగా తిను. తిను శశి. శశి ఎలా ఉంది? గట్టిగా చెప్పు, నోరుతో చెప్పు. సూపర్. ఇప్పుడు మనం పెద్ద అగ్గి తిని చూద్దామండి.
సూపర్ అండి. శశి భలే తిన్నాడండి. అబ్బో కాలిపోతుంది. మనం కూడా జాయింట్ అయితే తిందామండి. మధ్యలో వెళ్ళిపోమ్మకు తింటా. చూడు శశి, ఇంకో జాయింట్ తింటావా? తింటావా? తినేసి తింటావా? తినైతేనా మనం కూడా కోడిని అయితే ఇంకో జాయింట్ ఏమన్నా? నిజంగా బొగ్గులు మీద కావాల్సిన చికెన్ మాత్రం చాలా బాగుందండి. ఈ కోడి మామూలుగా కోడి ఎత్తలా, కానీ కాల్చిన కోడి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని ఎన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాం.